గుంటూరు మిర్చి యార్డ్లో రైతులు బోరుమంటున్నారు. మిర్చి సాగు చేస్తే వచ్చే డబ్బులు కూలీల ఖర్చులకు కూడా సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మిర్చి రైతులకు శాపంగా మారిందని, తమకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. దీనిపై మరింత సమాచారం గుంటూరు మిర్చి యార్డ్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రేటు పాతాళంలోకి పడిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. గతంలో దాదాపు 20,000కు పైగా అమ్మిన పెంట ఇప్పుడు 9,000, 10,000 పూర్తిగా నష్టాల బాటలో మిర్చి రైతులు ఉన్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొనేవాళ్లు కూడా లేరు మా పంటనని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇవాళ మిర్చి యార్డ్లో, గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల పరిస్థితి ఎలా ఉందో మనతో రైతులు ఉన్నారు, వారిని అడిగి తీసుకున్నాం. పెద్ద ఎక్కడి నుంచి వచ్చావు? గిద్దలూరు. ఏంటి పరిస్థితి? ఇంకేం రేట్లు లేవు. నిరుడికి ఏడు సగం రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి? నిరుడు 25,000 దాకా పోయినాయి. ఇవాళ 9, 10,000 లోపలనే జరుగుతున్నాయి. గతంలో 18 కంచి బాగానే ఉంది, 20 పైన బాగానే ఉంది. ఈ ఏడు మరి దారుణంగా ఉంది వ్యాపారం. ఏమంటున్నారు వ్యాపారులు? ఎందుకు తగ్గిందంటే ఎందుకంటే ఎవరు మన తోటి బలుగుతున్నారు, ఎవరు మాట్లాడరు. వాళ్ళు రావటం, వాళ్ళు రాసుకోవడం, వెళ్ళిపోవటమే. మన పరిస్థితి ఏందంటే వాళ్ళకిచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడే మీ పంట దగ్గరికి వ్యాపారులు వచ్చారు, ఏమంటున్నారు? ఏదో మాట్లాడతారు. మా ఈ క్వాలిటీ పడవ అంటారు ఎవరు వచ్చిన. అది మళ్ళా ఆయనకి పిలిస్తే రేట్లు అడుగుతారు. ఎందుకు లోక ఇస్తావా, ఇంకా తక్కువ ఇస్తావా, ఇంకా తక్కువ ఇస్తావా అని అట్లా అడుగుతున్నారు. ఏడు మిర్చి రైతు పరిస్థితి ఎట్లా ఉంది? చాలా దారుణంగా ఉంది. కొంతమంది పురుగుల మందు తాగాల్సింది వస్తుంది. కొద్దిగా వెనక కొద్దిగా లద్ది ఉన్నవాడేమో వాడు ఎట దుడ్డు పూడ్చుకుంటాడు, లద్ది లేనివాడు పురుగుల మందు తాగాల్సిందే. తప్పదు. 7 2 ఎకరాలు వేసేసి ఎంత నష్టం వస్తుంది? దాదాపుగా 1 లక్ష పైన వస్తుంది. 600 పెట్టి కూలి కోపిస్తే 15 మంది కలిసి కింట కోస్తారు. ఆ కింట కోస్తే తెల్లగాయలు వచ్చేసరికి ఇక్కడ 6,000కి ఇస్తావా, 6,200కి ఇస్తావా అంటారు. 6,200 కంటే మాకు కింట 8,500 పడుతుంది, కూలే పడుతుంది. ఆ కూలి పడ్డప్పుడు కింట 1,500 లాసే వస్తుంది. మొన్న కోస్తే 1,60,000 లాసే వచ్చింది ఒక కోత. ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తే 115 బస్తాలు తీసుకొచ్చినాం. వాటిలో ఇప్పుడు 11,000 ఎర్ర వేసారు, 6,000 తెల్ల వేస్తారు. మాకు గిట్టుబాటే కావటం అసలు. మిరపకాయలు ఇప్పుడు నేను 150 క్వింటాల పైన వచ్చినాయి. పోయినసారి 1,60,000 చేతిగా పడ్డాయి. ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా 1,00,000 వస్తాయి, 50,000 వస్తాయి చేతిగా. అలాగుంది. అన్ని తెలగాలి మాయి. 10 ఎకరాల మీద మొత్తం మీకు ఎంత పెట్టుబడి అయింది? 10 ఎకరాలకు వచ్చాక 6 లక్షలు పెట్టుబడి అయింది. మామూలు మందులు పెట్టుబడి వరకే. కూలీలకు వచ్చేవరకు ఇంకా మంచిగా 600 కూలీ. 16 మంది 15 మంది ఒక కింటాకు వస్తారు. కింటాకు వచ్చినప్పుడు ఇంకా ఏరేది కూడా లేదు. కొన్ని చెల్లు కొన్ని ఏరుతామో మళ్ళీ 800 ఇచ్చి ఏరాల్సి వస్తుంది. ఆ ఏరడానికి గిట్టుబాటు కాక ఇంకా అసలు ఏరట్లా. ఈ సంవత్సరం వచ్చేసరికి కింటా 12,000, 13,000 పడుతున్నాయి. కూలీల విషయానికి వచ్చేసరికి కేజీ మిరగాయలకు వస్తే 30 రూపాయలు, 25 రూపాయలు జరుగుతుంది. 4 క్వింటాలు మిరగాయలు కోస్తే అవి ఎండేసరికి కింటాయి వస్తున్నాయి. ఆ విధంగా మాకు కూలీల విషయానికి వచ్చేసరికి చాలా దారుణంగా ఉంది. మందుల విషయానికి వచ్చేసరికి ఏ మందు కొట్టాలన్నా గానీ 2,000, 3,000 జరుగుతుంది. కానీ మేము పండించిన పంటను మాత్రము గిట్టుబాటు ధరలు ఏం లేవు. మేము కొనే ప్రతి వస్తువు డిమాండ్ పెట్టుకుంటున్నాం. మా కాని పోయే వస్తువు ఒక్కడి పోతే డిమాండ్ లేదు. ఆ విధంగా మాకు చాలా నష్టంగా ఉంది. అంటే రైతుకి అమ్ముకునే అవకాశం లేదు. వాళ్ళు ఎంత అడిగితే రైతుకు అమ్ముకునే అవకాశం లేదు. మేము కొనే పురుగు మందులు గాని, గోతల కట్టలు గాని ఏదైనా సరే డిమాండ్ కొంటున్నాం. మా కానీ సరుకు మాత్రం డిమాండ్ లేదు, ఏం లేదు. వాళ్ళు ఎంత 12,000 అయితే 12,000కి అమ్మాలా, 10,000 అయితే 10,000 అమ్మాలా, 2,000 అయితే 2,000కి అమ్మాల్సి వస్తుంది. ఏం గిట్టుబాటు ధర లేక ఆడ కొట్టు దగ్గర నిలబడాలంటే నీరసం వచ్చి ఇంకా ఇట్లా నిలబడతా ఉన్నా. ఈ సంవత్సరం మిర్చి రైతు పరిస్థితి ఎట్లా ఉంది? ఏముంది సార్, ఇంకో కోత వస్తే ఇంకా మిగిలింది తర్వాత మంది తాగి చావాల్సిందే. పురుగుల మంది చచ్చారు ఆల్రెడీ. అటు మన తిప్పరాంధ్ర సైడ్ చచ్చారంట. ఒక 2 ఏమో అని వార్తలు వచ్చారు. ఇప్పుడు కూడా అట్లే ఉన్నది. నీళ్లు అంతా ఇంకా చెప్పుకునేది కాదు సార్. నిరుడు బాగా మిగిలింది. నిరుడు బాగానే ఉంది. నిరుడు బాగానే ఉంది. దేవుడి దయ వల్ల మాకు కూడా వేసినందుకు మాకు కూడా ఎకరానికి 1 లక్ష మిగిలింది. ఈ 7 ఆ లక్ష కాకుండా ఇంకా బూడే తట్టుకొని ఉంది. అట్లా సార్. మొత్తం మీద 3 ఎకరాలు వేసినా సార్. ఎకరాల మీద ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంది? మినిమం ఒక 4 లక్షలు, అంటే 2.5 లక్ష పెట్టుబడి. అవి కూడా బూడవు, కూలి వాళ్ళు కూడా రావట్లా. అది మా పరిస్థితి సార్. మాకు 3,80,000 అయింది కూలి. గ్రేడింగ్ సరిసగం వచ్చింది. మొత్తం మీద లాస్ 5 ఎకరాలు వేసినాము. 5 ఎకరాల్లో పోయిన సంవత్సరం 5 ఎకరాలు వేస్తే 4 లక్షలు, 3 లక్షలు మిగిలినాయి. ఈ సంవత్సరం 5-6 లక్షలు అప్పు వస్తుంది. ఎందుకంటే 600 రూపాయల కూలి ఒక్కొక్క మనిషికి. గవర్నమెంట్ టైం 9:30కి వస్తారు, 4 గంటల పోతారు వాళ్ళు. చిన్న చిన్న పాపలు, ముసలోళ్ళు మొత్తము. అది ఒక సీజన్ అయిపోయింది.
మళ్ళా ఇప్పుడు పోలీసు వాళ్ళని బయట నుంచి ఎవరు జనాలను రానివ్వటంలా. ఆర్టీసీ బస్సుకు 70 రూపాయలు టికెట్ తీసుకుంటారు. మామూలుగా ఆటోకి అయితే 50 రూపాయలు వచ్చేది. ఆటోలు మొత్తం పోలీసు వాళ్ళు మలేసి ఆటోలు తిరగనివ్వకుండా చేస్తారు. బస్కే రావాలి వాళ్ళు. బస్కి వస్తే 9:30 అవుతుంది, 4కి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా ఇంటికి పోయారు 6 అవుతుంది. ఉదయం 8కి ఎక్కుతారు. ఇదంతా చాలా కష్టంగా ఉంది. ఈ సంవత్సరం అయితే మటుకు ఇప్పుడు మేము ఇంటికి పోవాలంటే భయం అవుతుంది. ఈ రోజు దాకా ధైర్యంగా ఉన్నాం. మందుల కొట్లు 3 లక్షలు చిల్లరైంది. ఇటు కూలోళ్లకు 3,80,000 అయింది. ఏదైనా కూడా ఇంటికి పోవాలంటే భయం అవుతుంది. అటు సైడ్ పెట్టాము, ఇటు సైడ్ తిరుగుతున్నాం. ఉదయం నుంచి 11,000 అంటే ఆడ ఏం చేయాలని చెప్పేసి దానివల్ల చాలా భయం అవుతుందండి. ఇదే కంటిన్యూ అయితే మందు బుడ్లు అప్పించే వాళ్ళు కూడా లేరు ఒకళ్ళు తాగటానికంటే. అసలు వాళ్ళు వస్తాయో రావో, వాళ్ళు ఈ రోజు దాకా ఇంటి దగ్గరికి రాలేదు. ఈ రోజు ఉదయాన్నే వచ్చారు ఇంటి దగ్గరికి. గుంటూరు పోయింది కదా, ఎప్పుడు వస్తాడని. నిన్న పరిస్థితి మా బాబాయ్కి గుంటూరు అతను మందుల కొట్టు అతనే కాయలు వేసుకొని వచ్చాడు అక్కడ మలేసి. మందులు కుట్ల పురుగు మందుల కొట్టు అతనికి 4 లక్షలు అప్పించాడు. అతనికి వెళ్తాయా వెళ్ళవా అని చెప్పేసి అతను కూడా అతను లారీలోనే వచ్చాడు. ఏం చేయాలండి మేము పరిస్థితి? మాక్సిమం 16,000 17,000 అమ్మితే ఆడికాడికి గిట్టుబాటు అయింది ఈ సంవత్సరం. అట్లాంటిది 10,000 11,000 అమ్మితే 3,000 4,000 తాళ్ళు అడుగుతున్నారు. ఈ ఒక సమస్య. శీర్షకం తాళ్ళు వచ్చింది. ఈ సంవత్సరం పచ్చి కరువు ఒట్టి కరువు 2 అయినాయి. ప్రతి సంవత్సరం ఏంటంటే వానలు లేక కరువు అయ్యి అయిన కాడికైనా ఎర్రగాయలు అయ్యాయి. ఈ సంవత్సరం శీర్షకం తాళైనాయి. దానివల్ల రైతు పూర్తిగా మునిగిపోయిండు. ఈ సంవత్సరం 35% ఖచ్చితంగా పురుగు మందు అవుతారు. అది మా ఏరియాలో మటుకు. ఇదే మిరపకాయలు ధరగినక అమ్మితే 100కు 35% ఖచ్చితంగా పురుగు మందు ఆయిస్తారు. అది మటుకు ఖాయం. ఎందుకంటే మందుల కొట్లు ఇప్పుడు కూలోళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు ఇంతకుముందు కోసేదాకా ఆగేవాళ్ళు. కోతే ఎల్లుతాయాలో అని చెప్పి అప్పులు తీసుకొచ్చి ఇక్కడ కొట్లోళ్ళని అడిగి 1,00,000 2 లక్షలు కొట్టించుకొని ముందు వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకంటే తర్వాత ఇత్తడో ఈయడో గిట్టుబాటు కాక ఈ పురుగు మందోళ్ళు ఎనికిడి పడుతారు, వీళ్ళు ఎనికిడి కూలోళ్ళు ముందు ఇస్తేనే వస్తాం లేకుంటలేదంటారు. దానివల్ల చాలా కష్టంగా ఉందండి మా పరిస్థితి. ఏదైనా కూడా 17,000 18,000 గిట్టుబాటు ధర చేస్తేనే రైతు ఆడికాడికి లెవెల్ అయింది. లేకపోతే ఈ 10,000 11,000 12,000 అమ్మితే మటుకు రైతు ఖచ్చితంగా సచ్చే సమస్య. ముందుకు మిరపేయాలంటే అసలు భయపడతారు. దీనికంటే ఏదో 2 బర్రెలు పెట్టుకొని పాలమ్ముకున్నా బతుకుతారు. అది పూర్తిగా రైతులైతే ఒకటే చెప్తున్నారు, ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నారు. ఖచ్చితంగా వ్యవసాయం చేసే పరిస్థితే లేదని కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.